హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామంలో కూడొచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరొకసారి వ్యక్తిగత ఉజ్జీవ స్త్రీల సదస్సుకి వచ్చినటువంటి మీ అందరినీ బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యాన అంశము 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము తెరిచి పెట్టుకోండి. ఇక్కడ 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయంలో ఇక్కడ అబ్షాలోము కనబడతాడు మనకి. అమ్నోను అనేటువంటి ఒక వ్యక్తి కనబడతాడు. తామారు అనేటువంటి ఒక కన్యక కనబడుతుంది మనకి. తర్వాత మీరు తెరిచి అలా పెట్టుకోండి చాలు, నేను మాట్లాడతాను, మీరు విందురు కానీ. ఇక్కడ అబ్షాలోము దావీదు కుమారుడు. దావీదుకి 19 మంది కుమారులు ఉన్నారని దినవృత్తాంతాల గ్రంథంలో ఉంది. ఆయన మెయిన్గా చేసుకున్నటువంటి భార్యలు ఉపపత్నుల ద్వారా పుట్టినటువంటి పిల్లల లిస్ట్ దినవృత్తాంతాల గ్రంథంలో 3వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా మీరు చదువుకోండి. వాళ్ళల్లో 2 కొడుకులు కనబడుతున్నారు మనకి ఇక్కడ. అబ్షాలోము, అమ్నోను, తామారు అనేటువంటి, తామారు అనేది కూతురు కనిపిస్తూ ఉన్నారు. అయితే అబ్షాలోముకి సొంత చెల్లి, అంటే ఒక్కొక్క భార్య ద్వారా కొంతమంది పిల్లలు ఉంటారు కదా, వీళ్ళందరూ అన్నదమ్ముల కింద ఉన్నారు. అబ్షాలోము, తామారు ఇద్దరు కూడా ఒక తల్లి ద్వారా పుట్టినటువంటి బిడ్డలు. ఈ తామారు, అబ్షాలోము ఇద్దరు కూడా చాలా సౌందర్యం కలిగిన వాళ్ళు అన్నమాట. నడినెత్తి నుంచి అరికాలు వరకు ఇక్కడ రిమార్క్ ఉంది. ఈ ముక్కు బాగాలేదు, ఈ కాలు బాగాలేదు, ఈ జుత్తు బాగాలేదు, అండానికి లేనంత సౌందర్యవంతుడంట అబ్షాలోము. చెల్లెలు కూడా అంతే అందమైన చెల్లెలు ఉంది. ఇప్పుడు ఈ దావీదుకి వేరే భార్య కొడుకైనటువంటి అమ్నోను వాడి పేరు. ఆ అమ్నోనికి ఈ అబ్షాలోము చెల్లెల్ని చూసినప్పుడు, చెల్లె వరుస కదా అవుతుంది, చెల్లె కదా అవుతుంది, కానీ ఆ చెల్లెల్ని చూసినప్పుడు వేరే దురుద్దేశం కలిగిందంట. ఆ అమ్మాయిని చూసినప్పుడు ఆ అమ్మాయిని మోహించెను అని రాయబడి ఉంది అక్కడ. అంటే ప్రేమలో బోల్డ్ రకాలు ఉంటాయి. చెల్లెల్ని ప్రేమించే విధానం వేరుంటుంది, వేరే బయట ఉన్నటువంటి ఒక స్త్రీని ప్రేమించే విధానం వేరుంటుంది. చెల్లెల మీద ఉన్న ప్రేమ కాదు ఇది, శరీరేచ్ఛలతో కూడినటువంటి ప్రేమ. ఈ అమ్నోను ఆ తామారు మీద నిలిపి వాడు రోజు ఆలోచన చేస్తుంటే దావీదు యొక్క సహోదరుడు కొడుకు ఇంకొకడు ఉన్నాడు. వాడు ఒక కపటమైనటువంటి ఐడియా ఇచ్చాడు అనమాట. వాడి పేరు ఏంటంటే యెహోనాదాబు. దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు అని రాయబడింది. వాడు దొంగ ఐడియా ఇచ్చాడు. ఒక దొంగ ఐడియా ఇచ్చాడు. నువ్వు ఎలాగా అమ్మాయి మీద మనసు పెట్టుకుని ఉన్నావు కాబట్టి నువ్వు ఇలా చేయని చెప్పి ఒక దొంగ ఐడియా ఇచ్చాడు. ఐడియా ప్రకారంగా ఈ అమ్నోను సిక్ అయిపోయినట్లు, జబ్బు చేసినట్లు పడుకొని ఉన్నాడు. అప్పుడు దావీదు వచ్చి చూడడానికి, అయ్యో చాలా సిక్ అయ్యాడంట, కొడుకు బాలేదని చూడడానికి వచ్చి, ఏం కావాలి నా కుమారుడు అని అడిగితే, తామారు వచ్చి నాకు వంట చేసి పెట్టి రొట్టెలు చేయాలా, అప్పుడు నా సిక్నెస్ పోతుంది, నాకు అలా అనిపిస్తుంది అంటే, సరే అని చెప్పి వెళ్ళి, నీ అన్న జబ్బుపడి ఉన్నాడు, వెళ్ళి నువ్వు వంట చేసి పెట్టిరా అని చెప్పి తామారును పంపిస్తాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఆ తామారు వస్తుంది, వాడు బలాత్కారం చేస్తాడు. చాలా దారుణమైన విషయం అది. అవమానం అయిపోయింది, భయంకరమైనటువంటి దోషం తగిలింది అక్కడ, చాలా నిందొచ్చింది. ఆ కుమార్తె నడినెత్తి మీద చేతులు పెట్టుకొని వీధుల్లో ఏడ్చుకుంటూ వెళ్ళిపోయినటువంటి భయంకరమైన సంఘటన అక్కడ జరిగింది. వెంటనే దావీదు ఏం చేయాలంటే కోప్పడాలి, పనిష్ చెయ్యాలి, అమ్నోనుని జైల్లో పెట్టించాలి, లేదంటే చంపాలి, ఏదోటి చేయాలి రాజు. ఎందుకంటే రాజు తన పద్ధతి ప్రకారం బయట ఒకడు పురుషుడు ఎవడైనా ఇలా చేస్తే ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో వీడికి అలా ఇవ్వాలి యాక్చువల్గా. కానీ రాజు చాలా బాధపడ్డాడు ఈ విషయంలో, చాలా దుఃఖపడ్డాడు, కానీ ఏం చేయలేదు. అమ్నోనుని ఏమీ చేయలేదు. ఈ విషయం అబ్షాలోముకి చాలా చాలా కోపం వచ్చింది. రాజు కలుగజేసుకోలేదు. నా చెల్లెలకి ఎంత అవమానం జరిగితే వాడిని పనిష్ చేయలేదని చెప్పి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు అబ్షాలోము. 2 సంవత్సరాలు వెయిట్ చేశాడండి. 2 సంవత్సరాల్లో కూడా ఏ నిర్ణయము తీసుకోలేదు మన దావీదు. అప్పుడు ఈ అబ్షాలోముకి ఎలా అయినా రివెంజ్ తీర్చుకోవాలి, ఎలా అయినా సరే నా పగ చల్లార్చుకోవాలని చెప్పి అసలు దావీదుని కూడా చంపేద్దాం అనుకున్నాడు అబ్షాలోము. అమ్నోనుని కూడా ప్లాన్ చేసి ఏమన్నాడంటే, గొర్రె బొచ్చు కత్తిరించు కాలం ఒకటి వచ్చింది అంటే, వాళ్ళకి అది ఇయర్లీ వన్స్ జరిగేటువంటి ఒక గొప్ప వేడుక. వాళ్ళకి అది అంత పంటంతా ఇంటికి వస్తే మనకి ఎలా ఉంటుందో అలాంటి సందర్భం అది. మా ఇంట్లో ఆ వేడుక జరుగుతుంది కాబట్టి, అంటే రకరకాల ఊర్లలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలలో రాజకుమారులు అందరూ ఉన్నారు, వాళ్ళ గృహాలలో వాళ్ళ పిల్లలతో అలా ఉన్నారు. నువ్వు రావాలి, రాజు అయినటువంటి నా తండ్రి, నీవు రావాలి ఆ వేడుకకి, మా ఇంట్లో ఫంక్షన్కి, అన్న కూడా రావాలి, నువ్వు కూడా రావాలి అని పిలిచాడు. అప్పుడు రాజు అన్నాడు, నాయనా నేను వస్తే నీకు చాలా భారం అయిపోద్ది, రాజుగారు కదిలి వచ్చారంటే చాలా
అంటే ఇంకా ఆయనకి సెక్యూరిటీ రావాలి, ఆ పరివారం రావాలి, ఇంకా నీకు బరువు అయిపోతుంది, అది నీకు చాలా భారం అయిపోతుంది, నేను రాలేను కానీ నీ అన్నను పంపిస్తాను పో అన్నాడు. రాజకుమారులు అందరూ వెళ్ళారు, అమ్నోను కూడా వెళ్ళాడు. ఆ వేడుక జరుగుతూ ఉన్నప్పుడే అబ్షాలోము ఏం చెప్పాడంటే, ఏ మాత్రం ఆలోచించకుండా నేను పర్మిషన్ ఇస్తున్నాను, అమ్నోనుని ఇక్కడ వేసేయండి అని చెప్పాడు, చంపేయండి అని చెప్పాడు. చెప్పినప్పుడు నేను కదా ఆర్డర్ ఇస్తున్నాను, ఇంకేం ఆలోచించకండి అని అతని దగ్గర ఉన్నటువంటి పరివారంతో చెప్పినప్పుడు అమ్నోనుని అక్కడికక్కడే చంపేశారు. మిగతా రాజకుమారులందరూ భయపడిపోయి గాడిదలెక్కి వాళ్ళ ఆడికారులు అవే గాడిదలెక్కి పారిపోయారు. వాళ్ళందరూ పారిపోయినప్పుడు దావీదుకి న్యూస్ ఏమొచ్చిందంటే, అబ్షాలోము రాజకుమారులందరినీ చంపేశాడనే న్యూస్ దావీదుకి వచ్చి దావీదు గుండెలు పగిలిపోయినాయి. ఇక ఒక లెక్కలో శివరైపోతున్నాడు, ఏడుస్తున్నాడు. మొత్తం అందరూ చనిపోయారు, అయ్యో నా బ్రతికేంటని ఏడుస్తున్నప్పుడు ఒక ఆయన లోపలికి వచ్చి, నువ్వు అంత ఏడవద్దు, అందరూ ఏమీ చనిపోలేదు, రాజకుమారులు ఏమీ చనిపోలేదు, ఒక్కడే అమ్నోను, అది కూడా ఇందుకు చంపాడు అని చెప్పి దావీదుకి కొంచెం కూల్ చేశాడు. వాడు ఒక్కడనే చంపాడు, మిగతా వాళ్ళందరూ తిరుగు ప్రయాణంలో ఉన్నారు, నువ్వేమీ ఏడవద్దు అని చెప్పారు. ఇప్పుడు అబ్షాలోము ఇలా చంపంగానే ఇంకా దావీదు వెంటనే ఏం చేస్తాడు, ఇంకా భయంకరమైన పనిష్మెంట్ వస్తుంది, ఒక మర్డర్ చేసేసాడని చెప్పి పారిపోయాడు వేరే ప్లేస్కి. 3 సంవత్సరాలు అయిపోయింది. దావీదు అలాగే ఉన్నాడు, అబ్షాలోము అక్కడ అలాగే ఉన్నాడు, ప్రజలందరూ అలాగే ఉన్నారు. కానీ అబ్షాలోము అక్కడే ఉన్నాడు, కానీ వాడు నన్ను మరలా తిరిగి నా తండ్రి చేర్చుకోలేదు, నాకు అంత అన్యాయం జరిగితే ఒక్క మొక్క మాట్లాడలేనివాడు, నేనేదో నా రివెంజ్ నేను తీర్చుకున్నాను, నన్ను పిలిచి నాకు మంచి చెడులు చెప్పాలి, మాట్లాడాలి, నన్ను క్షమించాలి, నన్ను ఇక్కడ తీసుకురావాలి కదా అనేటువంటి ఒక బోధతో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అతని సైడ్ కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నిజమే కదా, రాజుకి న్యాయం ఉండాలి కదా, తన సొంత చెల్లెలకి అవమానం జరిగితే తను ఏదో రివెంజ్ తీర్చుకున్నాడు, రాజుకి న్యాయం ఉండాలి కదా అని చెప్పి కొంతమంది అబ్షాలోము సైడ్ వెళ్ళడం అనేది యోవాబుకి ఇష్టం లేదు. యోవాబు ఎవరు? దావీదు దగ్గర ఉన్నటువంటి మంత్రి, అంత మాత్రమే కాదు కానీ మేనల్లుడు. ఇప్పుడు మంత్రి మాత్రమే కాదు, ఇంకా పక్కన ఇంకా ఒక రైట్ హ్యాండ్ అనమాట. ఒక మాటలో చెప్పాలంటే దావీదుకి రైట్ హ్యాండ్ యోవాబు. మంత్రి రైట్ హ్యాండ్ మాత్రమే కాదు కానీ మేనల్లుడు కూడా, సొంత మేనల్లుడు. అయితే యోవాబుకి ఇలాగా రాజుని నిందించడం, రాజు మీద ఒకరు వేలు పెట్టి ప్రజలు చూపించడం, రాజు దాన్ని పట్టించుకోకపోవడం, రాజు నిందకు అప్పగించబడ్డం యోవాబుకి ఇష్టం లేదు. రాజుతో డైరెక్ట్గా చెప్పే పవర్ లేదు, చెప్తే ఎలా ఫీల్ అవుతాడో అర్థం కావట్లేదు ఈయనకి. ఏం చేయాలా అని ఆలోచన చేశాడు. ఆలోచన చేసి యెరూషలేముకి 16 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి ఒక ఊరి పేరు తెకోవా. ఏం పేరు? తెకోవా అనేటువంటి ఊరిలో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశాడు. ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసి దావీదు దగ్గర కొంచెం మాట్లాడడానికి అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చాడు. ఈరోజు మాట్లాడుకోబోయేటువంటి స్త్రీ ఆ తెకోవా స్త్రీ. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి స్త్రీ పేరు ఏం పేరు? తెకోవా స్త్రీ. చాలామంది బైబిల్ గ్రంథంలో స్త్రీలను వాళ్ళ పేర్లు బట్టి కాక వాళ్ళ ఊర్లను బట్టి పిలవడం అనేది మనం చూస్తాం. సమరయ స్త్రీ. ఏం పేరు ఆవిడ పేరు? ఆవిడ పేరేంటి? పేరు లేదు అక్కడ. సారేపతు విధవరాలు, ఆవిడ పేరు లేదు, ఊరు పేరు ఉంది, అంతేనా? కానాను స్త్రీ, ఆవిడ పేరు లేదు, ఊరు పేరు ఉంది. ఇలా కొంతమంది స్త్రీలను ఊరు పేర్లతో పిలవడం అనేది బైబిల్లో మనం చూసినట్లే ఈరోజు కూడా ఈవిడికి కూడా ఆవిడ సొంత పేరు కాదు కానీ ఊరు పేరు ద్వారా ఆవిడ్ని పరిచయం చేస్తున్నారు మనకి. తెకోవా స్త్రీ. ఆవిడ్ని యోవాబు ఒక పని కొరకు పిలిచాడు. ఏం చేయాలంటే ఈ తెకోవా స్త్రీ వచ్చి ఏమేం చేయాలో చెప్పాడు. ఎవరు చెప్పారు? యోవాబు. నువ్వు ఒక పని చేయాలి, రాజు దగ్గరికి రావాలి, నువ్వు ఈ పనులన్నీ రాజు కొరకు చేయాలా, చేసిన తర్వాత రాజు ఏం మాట్లాడతాడో తెలీదు, రాజు ఎలా రెస్పాండ్ అవుతాడో తెలీదు, రాజుగారికి నువ్వు వచ్చి వేషం వేసిన సంగతి తెలిసిందంటే అక్కడికక్కడే చంపొచ్చు, జైల్లో పెట్టొచ్చు, నటించినందుకు పనిష్మెంట్ ఇవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు, నువ్వు తెగించి రావాలి, అంతేనా? ఒక పని అప్ చెప్తున్నాడు తెకోవా స్త్రీకి. బైబిల్ ఏం చెప్తుందంట స్త్రీ గురించి? 14వ అధ్యాయంలో రాజు అబ్షాలోము మీద ప్రాణము పెట్టుకుని ఉన్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి, ఇక్కడ ఏం రాయబడి ఉంది? ప్రాణం పెట్టుకున్నాడు అబ్షాలోము మీద అని రాయబడి ఉంది. అంటే ఏంటి? ప్రేమ అని మీరు అనుకుంటున్నారేమో. కింద 2 ఏమని రాసిందో చూడండి ఫుట్ నోట్లో. రాజు యొక్క మనసు అబ్షాలోమునకు విరోధమని. అంటే రాజు ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు ఇక్కడ అబ్షాలోముని, విరోధంగా ఉన్నాడు. ఇంకా
కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా అని యోబాబు ఆలోచించి తెకోవ నుండి యుక్తిగల ఒక స్త్రీని పిలువనంపించి ఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖ వస్త్రములు ధరించుకొని తైలము పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దానివలే ఉండి నీవు రాజు నొద్దకు వచ్చి ఈ ప్రకారము మనవి చేయవలనని దానికి బోధించెను. ఏం చెప్పాడంటే నువ్వేం చేయాలంటే ఫస్ట్ నువ్వు వచ్చి తర్వాత చదువుకుందరు కానీ నన్ను వినండి, ఇంటికి వెళ్ళాక చదివేసుకోండి. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలంటే ఫస్ట్ చాలా రోజుల నుంచి నువ్వు అసలు స్నానం చేయలేదు, చాలా రోజుల నుంచి నువ్వు అన్నం తినలేదు, చాలా రోజుల నుంచి నీ తలకి తైలం కూడా పూసుకోలేదు, చాలా రోజుల నుంచి ఏడ్చి 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 ఉంటే నీ కళ్ళు ఎక్కడికి పోతాయో అక్కడికి పోవాలి. అసలు నువ్వు నీ గురించి అసలు ఏ కేర్ తీసుకోలేనంతగా మాసిపోయి అలసిపోయి దుఃఖపడి విడవబడి ఒంటరి దానం అయినట్టు అపిరెన్స్ ఇవ్వాలి రాజుకి. అక్కడ అలా కనబడాలి. అసలే దావీదు ఎటువంటి వాడంటే చూస్తే పట్టేస్తాడు. ఆయన చూశాడంటే ఎలాంటి వాళ్ళో దావీదుకి తెలిసిపోతారు. అది కూడా కిందన వచనాల్లో రాసి ఉంటుంది. ఆ స్త్రీయే మాట్లాడుతుంది, నువ్వు దేవదూత వంటి వాడవు, దేవదూత జ్ఞానం కలిగిన వాడవు అని మాట్లాడుతుంది కింద తర్వాత విషయాల్లో. అలాంటి దావీదు దగ్గరికి వెళ్ళి నటించాలి. ఆర్డినరీ మ్యాన్ ఆయన, రాజు దగ్గరికి వచ్చి నటిస్తుంది అని తెలిస్తే వేషాల, రాజుతో ఆటలా, ఏమైనా చేయగలడు ఆయన ఆ పరిస్థితిని బట్టి. కాబట్టి నువ్వు ఇలా దుఃఖాక్రాంతురాలమైనట్లు వెళ్ళాలి, నేను చెప్పిన మాటలు చెప్పాలని చెప్పాడు ఆయన. సరే, ఆ స్త్రీ ఒప్పుకుంది, వెళ్ళింది, సేమ్ ఈయన చెప్పినట్లు అపిరెన్స్ ఇచ్చింది, చెరిపేసుకుంది జుత్తు. నిజంగానే తిని ఉండదేమో, ఎందుకంటే ఆ మొహం కావాలని, ఆ బాధ ఆమెలో కనిపించాలని. బహుశా ఎలా కనిపించిపోద్దండి, ఇప్పుడు నన్ను చూశారు మీరు, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఆయన ఏడిస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు సీరియల్స్ వస్తుంటాయి టీవీలో, వాళ్ళు చాలా ఏడుస్తుంటారు మొత్తం అంతా మేకప్ చేసేసుకుని కదా. అంటే అలా కాకుండా అసలు నిన్ను చూస్తే ఇలా చూడగానే చెప్పాలన్నమాట, ఎన్ని రోజులైందో తిని, ఎంత వేదనతో ఉందో ఈ స్త్రీ అని రాజుకి కనిపించాలి. అంటే నిజంగానే ఆవిడ అవంతా మానేసి రావాలి తిండి. అలా వచ్చింది ఆ స్త్రీ. వచ్చి రాజుగారి దగ్గర సాగిలపడి నమస్కారం చేసింది. రాజా, నేను నీతో కొన్ని మాటలు మాట్లాడుకోవాలంటే చెప్పమన్నాడు ఆయన. ఆవిడ చెప్తుంది ఏమనంటే, నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు, వాళ్ళిద్దరూ పొలానికి వెళ్ళారు, ఇద్దరికి వాదోపవాదాలు జరిగాయి, ఇద్దరు కొట్టుకున్నారు. అది పొలమైన కారణంగా ఎవరు విడిపించడానికి ఎవరు బయట మనుష్యులు లేరు, అక్కడ ఎవరూ లేరు. వీళ్ళిద్దరు ఇంకెక్కువ కొట్టేసుకొని ఒకడు ఇంకొకడిని చంపేశాడు. ఒకడు చచ్చిపోయాడు, నా కొడుకు. అసలే నేను విధవరాలను, నాకు భర్త లేడు, ఇప్పుడు ఒక కొడుకు కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు మోషే ధర్మశాస్త్రం ప్రకారం కంటికి కన్ను, పంటికి పన్ను, హత్యకి ప్రతిహత్య. నా కొడుకు హత్య చేశాడు కాబట్టి ఊరు వాళ్ళందరూ వచ్చి వీణి హత్య చేయాలి, ప్రతి హత్య చేయాలా, వాడు అన్నం చంపేశాడు, వీణి హత్య చేయాలని నా బంధువులందరూ మీద పడ్డారు. ఇప్పుడు ఆ దీపాన్ని నేను ఆర్పేసుకుంటే నాకు భర్త లేడు, బిడ్డ లేడు, ఉన్న ఒక్కగానొక్క కొడుకుని నేను చంపేసుకుంటే వాళ్ళకి అప్పగించేస్తే నా బ్రతుకేంటో న్యాయం చేయవా అని అడిగింది ఆమె. ఎవడాడు నీకు చెప్పాడు అన్నాడు దావీదు. ఊరి వాళ్ళందరూ నాకు ఇలాంటి, అంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఇది చెయ్యాలి కదయ్యా, మరి ఇది జరుగుతుంది. నా ఏలిన వాడవైన నీవు నా మీద కనికిరము చూపించి, నీవు అసలు ఇంక పొగుడుతుంది ఆయన్ని, పొగిడి నువ్వు కనికిరం చూపించి నాకు ఏదో ఒకటి చెప్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళాలంటే నువ్వు వెళ్ళు, నేను ఆర్డర్ ఇస్తాను, వెనకాల వస్తారు, వచ్చి వాళ్ళందరూ కూడా నీకు ఇది జరగకుండానట్లు చేస్తారు అని చెప్తాడు. లేదు లేదు లేదు, నువ్వు నాకు వాగ్దానం చెయ్యాలయ్యా అంట. నీ కొడుకు ఎవడైతే మర్డర్ చేశాడో వాడి వెంట్రుకలలో ఒక్క వెంట్రుక కూడా రాలకుండునుగాక, ఎవ్వరు కూడా వాడికి అన్యాయం చేయడు అని దావీదు చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ స్త్రీ అంటుంది, అయ్యా, నా విషయంలో ఇంత న్యాయంగా మాట్లాడుతున్నావు కదా, ఏలిన వాడవైనటువంటి నీ మీద జనులందరూ ఇటువంటి నింద మోపి నీకు హత్య చేసినటువంటి కొడుకు అతనిని నువ్వు ఇలా వెలివేశావని, నీ కొడుకును గూర్చి నిన్ను ప్రజలు చెడ్డగా మాట్లాడుకుంటున్నారే, మరి నీవు నీ గురించి ఆలోచించవా అని ఒకసారి మాట్లాడింది. మాట్లాడగానే దావీదు నీకు యోవాబు చెప్పాడా అన్నాడు. అర్థమైంది అప్పటికి ఈవిడ యాక్టర్ అని. అప్పటి వరకు ఈవిడ యాక్టర్ అని అర్థం కాలేదు, కానీ ఇప్పటి వరకు యాక్టింగా అని ఆశ్చర్యపోయాడు ఆయన. చూడండి, మీరు 14వ అధ్యాయం దగ్గరికి వచ్చేయండి.
18వ వచనం చదువుతున్నానే నేను 17 వచనం నుంచి చదువుతున్నాను. 14వ అధ్యాయము 17వ వచనం. మరియు నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నా ఏలిన వాడవను రాజువునగు నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీ విచారింప చాలి ఉన్నావు. కాబట్టి నీ దాసినగు నేను నా ఏలిన వాడవగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకొంటున్న నేను. రాజు, నేను నిన్ను అడుగు సంగతి నీవెంత మాత్రమును మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా ఆమె, నా ఏలిన వాడవగు నీవు సెలవిమ్మనెను. అంతటా రాజు, యోవాబు నీకు బోధించెనా అని ఆమెను అడిగినందుకు ఆమె ఇట్లనెను, నా ఏలిన వాడవైన రాజా, నీ ప్రాణము తోడు చెప్పిన దానిని తప్పక గ్రహించుటకు నా ఏలిన వాడవును రాజువునగు నీ వంటి వాడొకడునూ లేడు. నీ సేవకుడవు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నీ నీ దాసినగు నాకు నేర్పెను. సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడైన యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలిన వాడవగు నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడవు. హల్లెలూయా. ఇందాక నేను చెప్పిన మాటలన్నీ ఉన్నాయా? వండర్ఫుల్గా ఉంటాయి ఇవి, అందుకే చదివించాను నేను. చూసారు ఎంత బాగున్నాయో? అసలు నీకు తెలియదంటూ ఏముంటుందయ్యా? నేను అలాగే వచ్చాను, యోవాబే చెప్పాడు, నువ్వు దేవుని దూత వంటి వాడు. నువ్వు ఎలాంటి వాడవంటే, ఇప్పుడు నేను ఇలా చెప్పాను, చెప్తే ఒప్పుకోవాలని ఏమీ లేదు రాజు, అవునా కాదా? అసలు నువ్వెవరే ఇక్కడ రావడానికి? అసలు నువ్వెవరు ఇలా చెప్పడానికి? నీతో చెప్పాలా? ఒక ఆడదాంతో చెప్పించుకునేంత అని లేవాలి రాజైన వాడు అలా లేవాలి. కానీ నీవెటువంటి వాడవంటే, ఏదైనా సరే ఇటువంటి విషయాన్ని ఇలా వివరించినప్పుడు జ్ఞానంతో అర్థం చేసుకునే దేవుని దూతవయ్యా నీవు. ఎందుకంటే నాతాను వచ్చి ఒకసారి చెప్తాడు, తప్పు చేసావు నువ్వు, బెత్షెబాతో పాపం చేసినప్పుడు నాతాను వచ్చి ఒక కథ చెప్తాడు. ఒకడికి ఒకటే గొర్రె పిల్ల ఉంటే ఒకడు తెచ్చేశాడు అది అని. అప్పుడు దానికి ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వాలి అంటాడు దావీదు. అది అయిపోయిన తర్వాత లోబడతాడు, నువ్వే వాడివి అంటే అప్పుడు వెంటనే సరెండర్ అయిపోతాడు. కానీ ఎప్పుడైతే నోటితో ఒకటికి ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వాలి అంటాడో, దావీదు యొక్క కుటుంబంలో 4 కొడుకులు చనిపోతారు. అంటే పాపం చేయడం ఈజీ అండి. ఎవరైనా సరే వినండి, ఈరోజు యూట్యూబ్లో కూడా వింటూ ఉంటారు కాబట్టి చెయ్యి. నువ్వు పాపాన్ని ద్వేషిస్తూ నిన్ను ప్రేమించి పాపాన్ని క్షమిస్తాడు దేవుడు. కానీ దాని ఫలితం అయితే అనుభవించాల్సి ఉంటుంది. దాని ఫలితం అయితే ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది. పాపము వలన వచ్చు జీతం ఏంటంట? అంతే. ఈరోజు పాపానికి భయపడట్లేదే యవనస్తులు, పాపానికి భయపడట్లేదే స్త్రీలు, పాపపు చూపులు చూడడానికి అస్సలు వెరవట్లేదే ఈ స్త్రీలు. అసలు ఎందుకో అంత ఉగ్రత వాళ్ళ మీదకి తెచ్చుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ డేస్ ఎంత భయంకరంగా ఉన్నాయంటే బయటికి వెళ్ళి చూస్తే, ఏ ఆఫీసులో చూసినా, ఒక చిన్న కాంగ్రిగేషన్ ఉంది, ఒక మీటింగ్ జరిగింది, ఒక పిక్నిక్ జరిగింది, ఒక సంస్థ ఉంది అని చూస్తే అక్కడ ఈ ఆడోళ్ళు మగవాళ్ళు వాళ్ళ చూపులు భయంకరమైనటువంటి వ్యభిచార సంబంధమైనటువంటి క్రియలు జరుగుతున్నటువంటి దినాలు ఈరోజు. వారికి బిడ్డలున్నారు, వారికి కుటుంబాలు ఉన్నాయి, వారి యొక్క ఆరోగ్యం ఎంత ముఖ్యం. నువ్వు పాపం చేస్తే పాపం వల్ల వచ్చేటువంటి జీతాన్ని తప్పకుండా తీసుకోవాలి చేత్తో. ఎవడు ఆ గొర్రె పిల్లని తీసుకున్నది, మేకపిల్లని తీసుకున్నది, దానికి ప్రతిగా 4 ఇవ్వాలి అని చెప్పాడు. 4 చనిపోయారు దావీదు కుమారుల్లో. సరే, అక్కడ విషయాన్ని ఇవిడు మెన్షన్ చేస్తూ అంటది, నీవు అసలు ఎవరైనా ఇలాంటి జ్ఞానయుక్తమైనటువంటి బోధ ఏమైనా నీకు చేస్తే నువ్వు నాకు చెప్పేదేంటి అనుకోకుండా వెంటనే లోబడేటువంటి దూత వంటి వాడవయ్యా నువ్వు. నీ జ్ఞానానికి మరుగైనది ఏముంది రాజా? నిజమే, నాకు యోవాబే చెప్పి ఇదంతా కూడా పంపించాడని ఎంత టాలెంటెడ్ మాట్లాడుతుందో చూసారా. అందుకే ఈమెకి ఏం పేరు పెట్టాడంటే పరిశుద్ధాత్ముడు యుక్తిగల స్త్రీ. యోవాబు తెకోవాలో ఎంతమంది స్త్రీలు ఉంటారు అక్కడ రాజ్యంలో? దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఉన్నటువంటి ఆ రాజ్యాలు, దావీదుకి ఎంత రాజ్యం ఉంది? అంత రాజ్యంలో ఒక స్త్రీని సెలెక్ట్ చేశాడంటే మల్టీ టాలెంటెడ్ అయింది ఆమె, అవునా కదా? ఆమె రాజు కొరకు తన చేతనైంది చేసింది. అక్కడ తన చేతనైంది చేసింది. రాజుని మరలా తిరిగి ప్రజల ఎదుట నిర్దోషిగా చూపించడం కొరకైనటువంటి పోరాటం అది. ఆ పోరాటంలో తన ప్రాణం పోవచ్చు, తన జైలు పాలు కావచ్చు, అది ఫెయిల్యూర్ అయ్యి ఏమైనా కావచ్చు. రాజుతో చెలగాటం ఆడుతుంది అక్కడ. అందుకని ఆమె సిద్ధపడి వచ్చింది. ఆ స్త్రీ యుక్తి కలిగిన స్త్రీ. చూడండి, యుక్తిగా ఉండాలి.
పాము వలె మీరు వివేకంగా ఉండమని దేవుడు దేంతో పోల్చాడు? మీకు ఆదికాండం దగ్గరికి వెళ్ళిపోతే భూజంతువులన్నిటిలో కూడా యుక్తి గలది సర్పము. భూజంతువులన్నిటిలోనికి కూడా యుక్తి కలిగినది ఒకటి ఉంది, జంతువు. దాని పేరు అప్పుడు జంతువు అన్నారు దాన్ని. ఆ జంతువు దాని పేరు సర్పం. దీంతో మనల్ని పోలుస్తాడేంటి ఆయన? పాము వలె వివేకంగా ఉండండి, పావురం వలె నిష్కపటంగా ఉండండి అని చెప్పాడు కదా, దాంతోనే పోల్చాడు. ఎందుకు? యుక్తి. యుక్తి. నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి నీకు యుక్తి కావాలి. దాని కొరకు నువ్వు ఒక్కొక్క సందర్భాలలో చిన్నది నటించాల్సిన అవసరత వస్తే రావచ్చు గాక. నీకు ఎంతో కోపం ఉంది జరిగిన పనిని బట్టి, ఓర్చుకొని కొంతసేపు నటిస్తే పోయే. ఆ కొంతసేపటికి ఆ కోపం తగ్గిపోద్ది, నీకు తగ్గిపోద్ది, అటువైపు తగ్గిపోద్ది, నీ అత్తగారికి తగ్గిపోద్ది. నువ్వు అప్పుడు మామూలు అవ్వచ్చు కదమ్మా. ఎందుకు నీకు యుక్తి లేదా అంటే? నటించండి అని నేనేం చెప్పట్లేదు. కొన్ని సందర్భాలలో ఇది ఇక్కడ అవసరమై ఉంది. ఇది అవసరం ఇక్కడ, అవసరం ఇక్కడ. కొంచెం సేపు నువ్వు తగ్గు, అది అవసరం అక్కడ. తను రాజు కొరకు ఏం చేయాలో ఆవిడ చేసింది. మనం ఏం చేయాలో మనం అది చేయాలి. రాజు కొరకు మనం ఏం చేయాలా? ఈ పరిస్థితి చక్కబరచబడడం కోసం మనం ఏం చేయాలా? దేవుని కొరకు మనం ఏం చేయాలా? సంఘము కొరకు మనం ఏం చేయాలా? సేవకురాలు కొరకు మనం ఏం చేయాలి? నువ్వు చేతనైంది నువ్వు చెయ్యు. నీకు కాంది ఎక్కడి నుంచో ఏం తెచ్చి ఇవ్వమని నేను అడగలేదే. నువ్వేం చేయగలవో అది చేయి చాలు. నువ్వేం చేయగలవో అది చేయి. ఈమెం చేయగలదో అది చేసింది. అన్నిటికీ తెగించింది స్త్రీ కదా, అన్నిటికీ తెగించింది. ఏమే ఏం చేయగలదో అది చేసింది. సక్సెస్ అయిందా లేదా? సూపర్ సక్సెస్ అయ్యింది. దావీదు కూడా దూత వంటి వాడు గనుక వెంటనే ఆయన ఏం చెప్తున్నాడంటే చూడండి, సంగతిని రాజుతో మరుగు మాటలతో అంటే ఇండైరెక్ట్ అంటే అంతే కదా, ఇండైరెక్టే. ఇండైరెక్ట్గా చెప్పితే ఇంకా కోపం వచ్చేస్తుంది రాజుకి అసలు. అంటే మ్యాటర్లోకి రండి అంటాడు ఆయన. అలా మ్యాటర్లోకి రాకుండా ఇంత నటించి, ఇంత చేసి, ఎంత యాక్టింగ్ చేసి, నన్ను ఎంత ఒప్పించి, నా సమయం ఎంత కిల్ చేసేసి చెప్పాలా నువ్వేమన్నా అని అన్నప్పుడు కూడా నువ్వేమి మరుగు మాటలతో నీకు చెప్పినా కూడా యాక్సెప్ట్ చేసే దేవదూత వంటి వాడవని నాకు తెలుసు అంటుంది ఆమె. ఎందుకంటే ముందు నాతాన్ దగ్గర చూసింది. ప్రజలందరికీ తెలిసి విషయం, దావీదు తెరిచిన పుస్తకమే. ఏది కూడా లోపల పెట్టుకుని ఎవరి దగ్గర కూడా ఏం యాక్టింగ్ చేసిన వాడు కాదు. తెరిచిన పుస్తకం ఆయన జీవితం. ఆయన ఎప్పుడో పాపం వన్స్ అపాన్ ఏ టైం ఆ తప్పు చేస్తే ఈ రోజుకి కూడా దావీదు బెత్సెబా అంటున్నాం. మనం పరలోకానికి వెళ్ళి ఈయన దావీదు అనగానే బెత్సెబా గుర్తొస్తుంది మనకు. అక్కడ ఎక్కడుందో ఆవిడ ఒకసారి చూస్తే బాగుండు, భార్యలందరిలో ఈవిడ అందంగా ఉందేమోనని. ఇక్కడే ఉందా యేసయ్య అని అడుగుతాం అనమాట అక్కడ. పాపం ఈ రోజు వరకు కూడా మన విషయాలలో ఏమైనా ఒకటి లీక్ అయినా, ఒకరు ఎవరైనా మనల్ని ఏమైనా అన్నా, పాస్టర్మ గారు అంటే పర్లేదు, మీరందరూ అనేసారా అని మీద పడిపోతున్నారు. నువ్వు తగ్గించుకో. ఏంటి మనం అందరం ఒకటి కాదా? మనం అందరం ఒకటే. ఎవరిలో ఏ సమస్య ఎవరికి వచ్చినా, సేవకుల్ని ఎవరు ఏమన్నా, సంఘానికి ఏమన్నా ప్రాబ్లం వచ్చినా ఇది నాది కాదులే అని వెళ్ళిపోవద్దు. తెకోవా స్త్రీలాగా నేనేమి చేయగలను? ఈ సిట్యుయేషన్ అయింది, ఇంత గందరగోళం అయింది, ఇక్కడ పాస్టమ్ గారికి పెయిన్ వచ్చింది, ఎవరో ఏదో అన్నారు, చాలా ప్రాబ్లం అయింది, మీ మట్టుకు మీరు వెళ్ళిపోమని ఉందా అక్కడ? నేనేం చేయగలను? ఇప్పుడు నా వంతు నేనేమైనా చేయగలనా? ఎక్కడైనా ఎవరినైనా కాంప్రమైజ్ చేయగలనా? ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఈరోజు సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. హల్లెలూయా. ఇప్పుడు ఈ స్త్రీ వచ్చింది దేనికంటే రాజుకి కొడుక్కి సమాధానాన్ని తీసుకుని రావడానికి. హల్లెలూయా. ఎవరైతే సమాధాన పరుస్తారో వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చినటువంటి బోధలో ఉన్నటువంటి మాట అది. ఎవరైతే సమాధాన పరుచువారు ఉంటారో వారు దేవుని కుమారులు అనబడతారు. ఇక్కడ కూర్చున్న మనము సమాధానపరుచు వారమై ఉండాలి. మీ ఇల్లు అవ్వచ్చు, మీ ఆఫీస్ అవ్వచ్చు, ఆర్గనైజేషన్ అవ్వచ్చు, భార్యాభర్తల మధ్యలో అవ్వచ్చు. ఇద్దరూ కలిసి కోపం పెట్టుకుంటేనే కదా గొడవ అయ్యేది. ఒకరు అస్సలు గొడవకు దిగట్లేదండి, ఒకరు అస్సలు మాట్లాడట్లేదు, ఆ రెండో చేయి కలవట్లేదు, అప్పుడు గొడవ అవుతుందా? అవ్వదు కదా, అసలు అవ్వదు కదా. అసలు నేను గొడవ పెట్టుకోవాలనుకోవట్లేదు, నువ్వు కూర్చున్నావు అలాగా. ఎంత రెచ్చగొట్టు నేను పక్క నుంచి అక్కడ, నేను గొడవ పెట్టుకోవాలనుకోవట్లేదు. ఏం చేయగలడు? పక్కన ఎంత దెబ్బలాటోడైనా ఏం చేయగలడు? అంతే కదండి. సమాధానం ఇంట్లో, సమాధానం, అందరం సమాధానం అంటే ఆ ప్లేస్లోకి మనం వెళ్ళిపోవాలండి. పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో అవ్వచ్చు, పిల్లలు ఇంకా ఎవరో అవ్వచ్చు, లేదంటే భార్యాభర్తల మధ్యలో అవ్వచ్చు, లేకపోతే ఒక సంఘంలో అవ్వచ్చు. సంఘంలో ఇలా ఏదైనా జరిగిందనుకోండి,
ఏదైనా జరిగింది అనుకోండి, మన దగ్గర ఇప్పుడు ఏం జరగవు, దేవుని మహాకృప జరిగింది అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? అవునా, నిన్ను ఇలా అన్నారా పాస్టమ్ గారు? అవునా, ఆ మధ్యకాలంలో మా అబ్బాయిని ఇలాగే అన్నారంట అంటావా? వెళ్ళి పాస్టమ్ గారైనా అన్నారు, ఆవిడ మన ఆత్మీయ తల్లి. నేను అనలేకపోయాను, ఇదిగో మన తల్లి చెప్పారు కదా, ఆత్మీయ తల్లి. ఎన్నిసార్లు ఆవిడ మన కొరకు ప్రార్థన చేశారు. మనం ఇలా బ్రతుకున్నామంటే ప్రార్థనే కదా అని చెప్పేవా, నువ్వు సమాధాన పరుచుదానం. అప్పుడు నువ్వు దేవుని కుమార్తె అంట డైరెక్ట్గా. హల్లెలూయా! ఎంత గొప్ప మేలుందో ఈ సమాధానంలో ఒకసారి ఆలోచించండి. ఎవరైనా మీకు ఇలా చెప్పినప్పుడు నువ్వెలా ఉండాలంటే సమాధాన పరచుదానవై ఉండాలి. అప్పుడు నీవు దేవుని కుమార్తెవు. తెకోవ స్త్రీ, సమాధాన పరచు స్త్రీ, యుక్తి గల స్త్రీ. కొడుకుకి తండ్రికి సమాధానం రావడానికి ప్రాణాన్ని కూడా అక్కడ పెట్టినటువంటి స్త్రీ. నేనేం చేయగలను అనే దానికి ఆన్సర్ చెప్తున్నాను నేను మీకు. పెద్ద పెద్ద చేయక్కర్లేదు, మీరు 100 కోట్లు ఇవ్వక్కర్లా, మీ ఆస్తిలో భాగమేమీ నాకు ఇవ్వక్కర్లా. భారాన్ని మోస్తున్న సంఘ పరిచర్యలో నీ ఒక చిన్న మాట కోసం కాసేపు అక్కడ నిలవబడు. వెళ్ళిపోకు. ఇలా అయిపోగానే ఏమైనా అవసరం ఉందా? నా అవసరత ఉంటుందేమో పాస్టమ్ గారికి, అందుకే ఏమన్నా అవసరమేమోనని ఇక్కడ ఉన్నానండి. ఒకరోజు ఎవరో ఒక అమ్మాయి వచ్చింది ఇక్కడికి, చెప్పా పెట్టకుండా వచ్చింది ఆ అమ్మాయి ఎలా వెళుతుంది? ఒంటరి స్త్రీగా వచ్చింది. అమ్మమ్మ నువ్వు ఇప్పుడు ఎలా వెళ్తావు? మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది, నువ్వు ఎక్కడి నుంచో వచ్చావంటే నిలవబడిపోయి ఉంది అక్కడ ఆవిడ. మిగతాళ్ళందరూ వెళ్ళిపోయారు. నిలవబడిపోయి ఉంది అక్కడ ప్రమీల గారు. ఏమండి మీరు వెళ్ళలేదు అంటే, ఏమైనా అవసరమేమో మా ఇంట్లో ఆవిడ ఉంచుకుందామని. హల్లెలూయా చెప్పండి. చూడండి ఒక్కసారి ఆ హార్ట్ మీకేమైనా బర్డెన్ అవ్వకూడదు. ఇక్కడ మీరు పాస్టమ్ గారు వెళ్ళిపోతారు కదా, నేను నా ఇంటికి తీసుకువెళదామని ఆగానంటే, అప్పుడు ఎవరైనా ఇంట్లో ఉండాలనుకుంటున్నారా? ఈ నైట్కి వెళ్ళిపోవాలా అంటే, లేదండి నేను నాకు రిటర్న్ జర్నీ అలవాటే, నేను వెళ్ళిపోతాను అంది. అందుకే నేను దూరం నుంచి వచ్చే ఎవరికైనా సరే మనకి ఇక్కడ అకామిడేషన్ లేదు కాబట్టి, ఎవరైనా నన్ను కలవాలంటే ఆదివారం ఆరాధనకే రండి, చెప్పా పెట్టకుండా రాకండి అనే మాటలు కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే మనకి అకామిడేషన్ లేదు. ఈ రోజుల్లో అందరినీ నమ్మలేము. ఎవరు ఎలా వస్తారో తెలీదు. సేవకుల్ని చాలామంది చాలా బ్లేమ్ చేసేస్తూ ఇలా ఉంది అలా ఉందని మనల్ని పరీక్షించడానికి వచ్చేవాళ్ళు చాలామంది అయిపోయారు. లేకపోతే ఎవరు వచ్చినా మనం చేర్చుకుంటాం, దాంట్లో తప్పేమీ లేదు. దినాలను బట్టి ఇదివరకు రోజులైతే పౌలు ఎవరో తెలియదు, వెళితే అకులా ప్రిస్కిల్లా 6 నెలలు ఉంచుకున్నారు వాళ్ళ ఇంట్లో. 6 నెలలు ఉంచుకున్నారు. కాబట్టి ఎవరో తెలియదు, ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు, ఆయన యాత్రికుడు, ఆయన సువార్థికుడు. ఆయన ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఉంచుకోగలమా? ప్రతి క్షణం డౌట్. సంఘంలోనికి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి కూర్చున్నారంటే వాళ్ళు మంచిగా వింటున్నారా, మనల్ని ఏమైనా అంటారా, మనల్ని తిడతారా, ఇవన్నీ కూడా డౌట్లే. ప్రస్తుత దినాలను బట్టి మనం అది చేయలేకపోతున్నాం. అంతే. మన అవసరత ఇక్కడ ఉందంటే నీ చేతనైనది నీవు చెయ్యాలి. ఈరోజు తెకోవ స్త్రీ ద్వారా ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, నీవేం చేయగలవు? నీ రాజు కోసం నీవు ఏం చేయగలవు? అది మహా గొప్ప పని కాదండి. అది ఇవిడేం పెట్టుబడి పెట్టలేదండి, మీరేమి త్యాగం చేసేయట్లేదు మీ ఇల్లుని, మీ కుటుంబాన్ని. కాసేపు క్షణం మన ప్రభువు పనిలో మనం ఏం చేయగలం? ప్రభు పని వరకు కూడా వెళ్ళిపోవద్దు. మీ పక్కన ఇంట్లో మీకు ఒక సమస్య వచ్చిందా? మేమేం చేయగలమండి వాళ్ళ అనిలు. నువ్వేం చేయగలవు అది చేయి. నువ్వేం చేయగలవో అది చేయి. మనం లోకానికి వెలుగు, లోకానికి ఉప్పు, లోకానికి సువాసన. మనుషులందరూ కూడా మన దేవుని బిడ్డలే. ఏం చేయగలమో అది చేద్దాం. మన చేతిలో ఏముందో అది చేద్దాం. వెంటనే దావీదు ఏం చేస్తున్నాడంటే వెంటనే రెస్పాండ్ అయిపోయాడు. అప్పుడు రాజు యోవాబుతో ఇలాగూ సెలవిచ్చెను. 21 ఆలకించుము, నీవు మనవి చేసిన దానిని నేను ఒప్పుకొనుచున్నాను. వెంటనే ఒప్పేసుకున్నాడండి ఆయన. ఈ మనసు మన అందరికీ కూడా ఉండాలి. వెంటనే విన్నాడంట ఆయన. ఎవరైనా చోటు చెప్తే నేను కాదు, యాక్సెప్ట్ చేయలేను, నన్ను ఎందుకు ఇలా చేశారు, నన్నే ఎందుకు ఇలా అన్నారు, ఇది అసలు దేవదూతల యొక్క నైజం కాదు అది. కాబట్టి దేవదూత నైజంతో ఆయన ఏమన్నాడట, నీవు మనవి చేసిన దానిని నేను ఒప్పుకొనుచున్నాను. ఇది హైలైట్ అండి. ఇది రాజు ఒప్పుకోవడం అంటే కొంచెం స్థితిలో ఉన్నవారికి మనం చెప్పడం చాలా ఒప్పుకుంటారా వాళ్ళు? అసలు దిగొస్తారా వాళ్ళు? అదేనండి అతిపెద్ద గర్వం. కానీ రాజు అవును నేను ఇలా చేశాను, నేను ఒప్పుకుంటున్నానని ఒప్పుకోవడం అనేది కూడా దేవుని యొక్క ఆత్మ, అది దేవదూత ఆత్మ అంటది. హల్లెలూయా. తరువాత యవ్వనుడుగా అబ్షాలోమును రప్పింపమని అతడు సెలవీయగా యోవాబు సాష్టాంగ నమస్కారం చేసి, మేనల్లుడే అందుకని చెప్పి అలాగే మామయ్య అన్నాడా? చూసారా, అక్కడ రాజును గౌరవిస్తున్న విధానం. రాజే అక్కడెక్కడ మనకు మేనల్లుడు అని రాయబడలేదు, కానీ సెరూయా కుమారులని వేరే స్టోరీ ఉంటుంది, దాంట్లో నుంచి మనకు తెలుస్తుంది దావీదు మేనల్లుడులో ఒక మేనల్లుడైనా అని చెప్పి. కానీ అప్పుడు వరకు రైట్ హ్యాండ్ లాగే ప్రాణాలకి తెగించి దావీదుని ప్రొటెక్ట్ చేసినటువంటి వీరుడు మంత్రి ఆయన.
కాబట్టి ఈయన సాష్టాంగ నమస్కారం చేసి రాజును స్తుతించి, రాజువగు నీవు నీ దాసుడనైన నా మనవి అంగీకరించినందున నా ఏలిన వాడవగు నీ వలన నేను అనుగ్రహము నొందితినని నాకు తెలిసినని చెప్పి లేచి గెషూరులో ఉన్నాడనమాట. ఎవరు? అబిషాలోము. అయితే అక్కడికి వెళ్ళిపోయి అబిషాలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చాను. అయితే రాజు నా దర్శనము చేయక తన ఇంటికి పోవాలని ఉత్తర్వు చేశాడు. నా దగ్గరికి వచ్చి నా ముఖం చూపించాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోమని చెప్పాడు దావీదు. ఎందుకంటే చాలా పెద్ద కార్యం, అక్కడ చాలా పెద్ద మర్డర్ జరిగింది కదా. యాక్చువల్ ప్లాన్ దావీదుని కూడా లేపేద్దామని చేసిన ప్లానే అది. దావీదు తప్పించుకున్నాడు కాబట్టి ఆ రోజు వెళ్ళలేదు. ఆ తర్వాత ఎంత ఏకుమేకైపోతాడో అబిషాలో మనందరికీ తెలిసిందే. కానీ ఆ క్షణానికి లాజికల్గా మాట్లాడింది ఆ స్త్రీ. నా కొడుకైతే వేరేది, నీ కొడుకైతే వేరేది అని అడిగినప్పుడు లోబడ్డాడు. ఒక స్త్రీకి కూడా లోబడ్డాడు, ఆ యాక్ట్కి లోబడ్డాడు, రప్పించాడు. కానీ తర్వాత అబిషాలోము వల్ల చాలా ప్రమాదం, సింహాసనానికి ప్రమాదం, అడవిలో పడిపోయాడు కదా దావీదు. అయినా సరే ఆయన రప్పించాడు. కానీ ఇప్పుడు రాగానే నా ముఖ దర్శనం ఏం చేసుకోవద్దు, వెళ్ళిపోమని ఇంటికి అని చెప్పాడు. అలా ఆ ఇంటికి వెళ్ళిపోయాడంట. రాజు దర్శనము చేయక తన ఇంటికి పోయాను. ఎప్పుడు నేను చెప్పిన ఇందాక మాట ఉంది చూడండి, ఇజ్రాయేలీలందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడును, అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు అదంట. తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చాను. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములాయను. అంత హెయిర్ అయింది. మనకి ఈరోజు అంత జడ ఉంటే బాగుండు కదా. ఎన్ని హెయిర్ ఆయిల్లు, ఎన్ని ట్రీట్మెంట్లు, ఎంత మసాజులు కదా. ఆయన ఏమీ చేయకుండానే ఆయన జుత్తు ఇయర్కి అంత పెరిగిపోతూ ఉంటుందంట. కర్లీ హెయిర్ అంట. అబ్బాయి ఇంకా అందగాడంట. చూడండి ఒకసారి ఎంత బాగా వర్ణించారు. అందుకనే ఆయనలో ఆ తర్వాత అబిషాలోముకి 3 కుమారులు, 1 కూతురు ఉందంట. ఆ కూతురు పేరు కూడా తామార్ అని పెట్టుకున్నాడు. మరి ఎందుకు పెట్టుకున్నాడో మనకు తెలియదు. ఆ కుమార్తె పేరు కూడా తామార్. ఇంక మరి మళ్ళీ మనం అబిషాలోముకి వెళ్ళిపోవడానికి వీల్లేదు, అయిపోయింది, స్టోరీ అయిపోయింది. ఈరోజు ఎవరి గురించి చెప్పుకున్నాం? తెకోవా స్త్రీ ఈరోజు ఎన్ని మాటలు చెప్పిందంటే మనకి యుక్తి గల స్త్రీ కాబట్టి చాలా యుక్తిగానే చెప్పేసింది. చాలా మాటలు చెప్పేసింది ఆవిడ, చాలా ఎక్కువ చెప్పేసింది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా సమాధానపరచువారు ఆవిడ. అలా సమాధానకర్తగా వెళ్ళింది అక్కడికి, సమాధానపరిచింది. మిగతా అన్నీ కూడా తీసుకోండి, మంచి లక్షణాలే. అన్నిటికంటే ముఖ్యమైనది ఎవరైనా అంటే ఐక్యత గల చోటే దేవుడు నివాసం ఉంటాడన్నమాట. సంఘంలో కానీ, ఇంట్లో కానీ, వ్యాపారంలో కానీ, ఆఫీస్లో కానీ, మీరు పనిచేసే స్థలంలో కానీ ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉంది అంటే అక్కడ దేవుడు ఉండడు. సమాధానం లేకపోతే మీరు ఏం చేయాలంటే ఆఫీస్లో కూడా మీరు వెళ్ళి వాళ్ళని సమాధానపరచడానికి ప్రయత్నం చేయాలి. ఆ పక్కింటోళ్ళు ఈ పక్కింటోళ్ళు మాట్లాడుకోకపోతే భలే నా గొడవ లేకుండా ఉందని అనుకోకుండా వాళ్ళ గురించి ఈవిడి గురించి చెప్పిన మంచి మాటలు వాళ్ళగా చెప్పి, ఈవిడి గురించి చెప్పిన మంచి మాటలు యుక్తిగా, లేకపోతే తేడా వచ్చిందంటే ఇంకా అయిపోయారే, మళ్ళీ ఇల్లు ఖాళీ చేసేయాలి అక్కడ. కాబట్టి మీకు చేతనైతే నాకెందుకులే అనుకోవద్దు. చేతనైతే సమాధానం కర్తగా మనం ఉండాలి. అదే ఏమంటారు అది సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. రోమిలికి రాసిన పత్రిక ఒక్కటి చూపించిన మీకు. రోమిలికి రాసిన పత్రిక 12:18 చూడండి. చాలండి ఏం చదివారు కదా, అదే సఖ్యమైతే మీరు సమస్త మనుష్యులతో, అంతేనా? ఒట్టి చర్చలతోటేనా? అంతే కదండి. మరి ఇప్పుడు మన కాంగ్రిగేషన్తోనేనా, లేకపోతే మీ అత్తగారితో కూడానా, మీ ఇంటి వాళ్ళతో కూడానా, నీ భర్తతో కూడానా, నీ బిడ్డలతో కూడానా, పక్కింటి వాళ్ళతో కూడానా? సఖ్యమైతే మీకు ఇఫ్ పాసిబుల్, మీకు కానీ పాసిబుల్ అయితే మీరు సమస్త మనుష్యులతో కూడా మీరు ఎలా ఉండాలి స్వాతి? సమాధానం. వీళ్ళతో నేను మాట్లాడను, వాళ్ళతో నేను మాట్లాడను, వాళ్ళు నాకు నచ్చరు, వీళ్ళు నాకు నచ్చరు, వాళ్ళని చూస్తేనే అని వద్దమ్మా. మీరు సఖ్యమైతే సమస్త మనుషులతో కూడా మీరు పీస్. మీరు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, ఏ ఇంట్లోనికి వెళ్తారో సమాధాన పురుషుడు ఉంటే అక్కడ స్టే దేర్, అక్కడ మీరు ఉండండి. అక్కడ సమాధాన పురుషుడు లేకపోతే మీ కాళ్ళ దులిపేసి మీరు వచ్చేయండి, సమాధానం మీతో వచ్చేస్తుంది. హల్లెలూయా. ప్రభు చూడండి ఎంత చెప్పాడు. ఆ ఊరిలో ఎవరింట్లో అయితే సమాధానంగా ఉందో ఆ ఇంట్లోనే ఉండండి. చూసారండి?
లేకపోతే దేవుడు అక్కడ ఉండడు. మనం కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి, ఇంట్లో మూలుక్కోవడానికి, సణుక్కోవడానికి అది ఏం పెద్ద పొరపాటు కాదని మనం అనేక సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం. కానీ అది చాలా పెద్ద విషయం దేవుడికి. మనం అసలు మాట్లాడొద్దు, అప్పుడు గొడవ అవ్వదు కదా. అస్సలు నోరు మెదపొద్దు, అస్సలు ఏమీ చెప్పొద్దు, మంచిని కానీ చెడని కానీ చెప్పొద్దండి. కాసేపు అలా నటించండి. ఆ తర్వాత వాళ్ళు రెక్టిఫై అయిపోతారు, దేవుడు సెటరేట్ చేస్తాడు, అప్పుడు నటించొద్దు, అప్పుడు మంచిగా ఉండండి. అస్తమానం నటించొద్దు. ఇంక అస్తమానం నటించమన్నాను కదా, యాక్టర్లుగా ఉండమని కాదు నేను చెప్పింది. ఆ క్షణానికి లోపల అది ఉన్నా కూడా కొంచెం ఓర్చుకోండి అని చెప్పడానికి నేను చెప్పేది. నోట్లోంచి త్వరగా మాట్లాడకుండా అలా అని నటిస్తూ లోపలంతా కపటం పెట్టుకుని బయటికి ప్లాస్టిక్ నవ్వు పెట్టుకోండి అని నేను చెప్పట్లేదు. సఖ్యమైతే సమస్త మనుషులతో కూడా మనం సమాధానంగా ఉండడానికి అవసరమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఈ యొక్క యుక్తిగల స్త్రీ వలె మనం కూడా మన రాజు కొరకు మంచి కార్యాలు చేసే వారముగా నిలబడడానికి అవసరమైన కృప మనకి అనుగ్రహించును గాక. నిస్సిలో ఉన్న ప్రతి స్త్రీని దేవుడు ఇలా తయారు చేయను గాక. ఆత్మకార్యాలు జరిగించమని దేవా నీ కృపగల హస్తానికి కూడిన మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి, వారి హృదయాలలో ఈ మాటలు ఫలింపచేయండి. ఇవి నా మాటలు కాదు, నీ మాటలు ప్రభువా. నీ నోటి వెంబడి వచ్చినటువంటి వాక్కులయ్యా. ఆయన తన మాటను పంపి బాగు చేశాను అని, వారు తాము పడిన గుంటలో నుంచి వారు బయటికి లేవనెత్తబడరని. ఈరోజు మేము ఏ గుంటలో పడిపోయామో తెలిసిందయ్యా. అది చిన్నదే అనుకున్నాం, చిన్న చిన్న వాటి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. ఆ సమాధానము లేకపోతే మా ఇంట్లోకి ఆశీర్వాదం రాదని ఇప్పుడే మేము తెలుసుకున్నాం ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా, కృప చూపించమని అడుగుచున్నాను దేవా. వెలగల మాటలు మా నోట పెట్టండి, యుక్తిగల మాటలు మా నోట పెట్టండి, ఆత్మకార్యాలు మా పక్షముగా జరిగించండి. వినిన వారు అందరూ ఆశీర్వదింపబడాలయ్యా. నీ ఆత్మకార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభా, మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని, నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపమని, నీ కృపలో కూడిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క నైనా వ్యక్తిగత ఉజ్జీవ సదస్సును దీవించినందుకు వందనాలు స్తోత్రాలు తెలియచేసుకుంటూ అవసరత అక్రతలో ఉన్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. ఇదిగో ఈ యొక్క మెసేజ్ అవసరమైన వాళ్ళ దగ్గరికి ఈ మెసేజ్ని మీరు పంపించండి యేసునాయన. ఆత్మకార్యాలు జరిగించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు క్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి.